హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సిస్టర్స్ నందికొండ. యాక్చువల్లీ మేము లాస్ట్ ఇయర్ డిసెంబర్లో కాశీ వెళ్ళాము. నేను వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను. సో ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. అండ్ ఈ వీడియో అనేటప్పటికి నాకు చాలా నా హార్ట్కి దగ్గరైన వీడియో అండి. ఎందుకంటే ఇది మేము బోట్ మాట్లాడుకుని ఘాట్స్ అన్నీ తిరిగాము. బోట్ అది మా అన్నయ్య వాళ్ళు మాట్లాడారు. నాకు పర్సన్ ఎంత అన్నది మర్చిపోయాను, కానీ నేను వాళ్ళ బోట్ వాళ్ళ నంబర్ అనేది షేర్ చేస్తాను లాస్ట్లో, చూడండి. ఇఫ్ మీరు ఎప్పుడైనా కాశీ వెళ్తే కాంటాక్ట్ చేయండి. వాళ్ళు చాలా రీజనబుల్గానే తీసుకెళ్లారు. తర్వాత మాకు గంగా హారతి కూడా కొంచెం దగ్గరగా కూడా కూర్చోబెట్టారు. నాకైతే చాలా మంచిగా అనిపించింది వాళ్ళ హాస్పిటాలిటీ అన్నీ కూడా. సో ఏంటంటే మేము బోట్ మాట్లాడుకున్నప్పుడు ఒక బోట్ నుంచి అలా నెమ్మదిగా తీసుకెళ్ళి ఇంకో బోట్లో కూర్చోబెట్టారు అనమాట. సో ఇదంతా మా ఫ్యామిలీ. మేమందరం ఏంటంటే చాలా అప్పటికి ఎక్సైటెడ్గా ఉన్నాం. ఘాట్స్ అన్నీ చూద్దాం, బోట్లో తిరిగి ఘాట్స్ అన్ని తిరుగుతున్నాం బోట్లోని. చూద్దాం. ఈరోజు ఘాట్స్ అన్ని తిరుగుదాం. చలో శంభో శంకర. इसमें तेल डाल दिया सर, उसमें होगा ना वो मेंबर कितना तेल डालना है? ये अम्मा के पास देखो एक एक्स्ट्रा है. कितना तेल पड़ेगा एक बोट जाने में? 6 लीटर. अच्छा 6 लीटर्स. ओके. సో మా అన్నయ్య ఏంటంటే అలా ఎడ్జ్కి వెళ్తుంటే అలా వెళ్ళకూడదు, మా సేఫ్టీ ప్రికాషన్స్ మాకు ఉంటాయని చెప్పి అందరికీ లైఫ్ జాకెట్ ఇస్తారు. మేమేంటంటే ఫొటోస్ తీసుకుంటాం అది ఇది అని చెప్పి మేము మధ్య మధ్యలో ఓపెన్ చేసే వాళ్ళం, కానీ మీరు మాత్రం లైఫ్ జాకెట్ వేసుకుని కూర్చోండి. అండ్ ఇక్కడ మనకి ఏంటంటే పక్షులకి ఫుడ్ పెట్టచ్చు. వాళ్ళు స్టార్టింగ్లోనే ప్యాకెట్స్ అమ్ముతారు. హార్డ్లీ ఒక 10-20 రూపీస్ ఉంటుంది అంతే ప్యాకెట్. అంటే అట్లా వస్తూ ఉంటాయి కదా, ఒక ఎక్సైట్మెంట్, అదొక ఎక్స్పీరియన్స్ ఉంటుంది, చాలా బాగుంటుంది. పక్షులు కూడా చూసారా, ఇది ఒక డిఫరెంట్ అనమాట. అక్కడే మాత్రమే ఉంటాయంట ఇలాంటి పక్షులు. సో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మాకు ఒక్కొక్కటి కూడా. महादेव का टेंपल, एक शिवलिंग में शंकर भगवान और माता पार्वती विराजमान है. उसके बगल में विजयनगर, आंध्र प्रदेश के राजा विजयनगर, वो रेड वाला टेंपल विजयनगर. काशी में कलुआ डोम कौन दिखाए? कलुआ डोम ने यहाँ पे डेड बॉडी जलाने का ड्यूटी दी है. इसी जगह लोग गए थे. राजा हरिश्चंद्र घाट. సో హరిశ్చంద్ర ఘాట్, రామ్ చరిత్ మానస్, అలా ఒక్కొక్కటి మనకు అతను ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. 64 ఘాట్స్ ఉంటాయి. ప్రతిదీ క్లియర్ కట్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ పలానా ప్లేస్ ఇది, పలానా ప్లేస్ ఇది అని చెప్తారు. కానీ ఎక్స్పీరియన్స్ చేయాలండి. చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది మనం ఘాట్స్ అన్నీ చూసేటప్పటికి. ఇక్కడ మా అన్నయ్య వాళ్ళ పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. యాక్చువల్లీ మేము అనుకున్నాం పిల్లలు కదా బోట్ ఎక్కితే భయం పడతారని, వాళ్ళు మాకంటే ఎక్సైటెడ్గా ఆడుతున్నారు అనమాట. మా ధృవి చూస్తున్నారా, పక్షులకి అది ఫుడ్ వేస్తుంది. వాళ్ళ చెల్లికి అంటుంది వీడియో చూడు, అత్త వీడియో తీస్తుంది అని. ఇదేమో కొంచెం యాక్టింగ్ చేసేస్తుంది మా చిన్నది. సో నెక్స్ట్ ఏంటంటే మాకు అలా నమో ఘాట్ కూడా తీసుకెళ్ళారు. కానీ మనకు ఎక్కడ ఏంటంటే బోట్ అనేది ఆపరు, అలా చూపిస్తారంతే, మనం అలా చూసుకుంటూ తిరిగేయడమే. సో ఇదేనండి నమో ఘాట్. మోదీ గారు వచ్చి ఇలా నమస్కారం అనే సింబల్ అలా యాడ్ చేశారంట అక్కడ. అండ్ అక్కడ కూడా గంగా హారతి అవుతుంది, నాకు తెలిసి మార్నింగ్ అవుతుంది, ఈవినింగ్ కూడా అవుతుంది. అండ్ ఇది ఏంటంటే బూందీ పర్కోటా ఘాట్ అంటారు కదా, పిక్చర్స్ అన్నీ ఉంటాయి శివుడిది, అలా పిక్చర్స్ అన్నీ ఉంటాయి అనమాట. ఎక్కువ మోస్ట్లీ శివయ్య పిక్చర్సే ఉన్నాయి. అప్పట్లో చూసారా లాస్ట్ ఇయర్ ఎక్కువ ఇక్కడ ఇన్స్టాగ్రామ్ రీల్స్ కూడా ఎక్కువ ఇన్ఫ్లుయెన్సర్స్ అది వెళ్ళి చేశారు. ప్లేస్ కూడా చాలా బాగుంటుంది. ఇవన్నీ ఏంటంటే మేము తర్వాత ఖాళీగా మళ్ళీ ఒక్కొక్క ప్లేస్కి మేము విజిట్ చేసాము. అంటే బోట్ ఆపరని కాదు, బట్ దానికి ఎక్స్ట్రా ఛార్జ్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే మేము అలాగా మణికర్ణిక ఘాట్కి అయితే వచ్చాము. ఇది నేను షార్ట్ వీడియో కూడా పెట్టాను. మేము మణికర్ణిక ఘాట్ లోపలికి కూడా వెళ్ళాము. ఇప్పుడు ఏంటంటే మాకు ఆపకుండా బోట్ని జస్ట్ అలా సైడ్ నుంచి తీసుకెళ్ళి అలా తెచ్చేశారు. బట్ మేము మళ్ళీ సపరేట్గా కూడా వెళ్ళాము. అక్కడ స్నానం పక్కన ఇంకొకటి ఉంటుంది, ఇంకో ప్లేస్లో మనం స్నానం చేయవచ్చు. సో మళ్ళీ మేము ఫ్యామిలీ అంతా వెళ్ళి నేను షార్ట్ వీడియో పెట్టాను, దీని కింద ట్యాగ్ చేస్తాను, చూడకపోతే అది కూడా చూడండి. అండ్ సో మాకు తర్వాత గంగా హారతి దగ్గర డ్రాప్ చేస్తారు. Jai
वाराणसी पुरपति